పేదల ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో ఆహార భద్రతా చట్టం 2013 క్రింద అమలవుతున్న పథకాల అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో స్థానిక శాసనసభ్యులు వనవాడి కొండబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రేషన్ కార్డుల ద్వారా నిత్యావసరాల సరఫరా, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల, సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరా, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు తమ సూచనలు అందించగా వాటిపై అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీ అందిస్తున్న బియ్యం అక్రమంగా తరలిపోకుండా నివారించేందుకు లబ్ధిదారులు బియ్యాన్ని స్వయంగా వినియోగించుకోవాలని, బయట విక్రయించడం వద్దని కోరారు. ఈ సమావేశంలో డిఎస్ఓ టి లక్ష్మీ ప్రసన్నదేవి, డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎం దేవులు నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే ఎఫ్పి షాప్ ఉన్నాయో వాటి ద్వారా మనము ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ప్రతి నెల సరఫరా చేస్తున్న అత్యవసర సరుకులు, అది రైస్తో పాటు మిగతావి కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్ మన ప్రభుత్వ బడుల్లో డొక్కం సీతమ్మ గారు ఒక పేరుతో మన ప్రభుత్వం నడుపుతున్న ప్రవేశపెట్టిన ఈ మిడ్ డే మీల్ స్కీమ్ సరఫరా గురించి, అదేవిధంగా ఐసిడిఎస్ మన మహిళా మరియు శిశు సంరక్షణ శాఖ వారు నడుపుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే పెడుతున్నామో దాని గురించి, దీంతో పాటు సంక్షేమ హాస్టల్స్ మన జిల్లాలో చాలా నడుపుతున్నాము. వివిధ శాఖలకు సంబంధించినవి, బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ రైస్ సప్లై అనేది కూడా జరుగుతుంది. అందులో ఎవరైనా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే రేషన్ డిపోకి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా వెళ్ళి వాళ్ళు అందజేయడం కూడా జరుగుతుంది. అదే సందర్భంగా క్వాలిటీ బియ్యం ఇవ్వాలని కోరారు, క్వాలిటీ బియ్యం ఇస్తుంది. అదేవిధంగా ఈ ఇచ్చే దాంట్లో ఒక పక్కనేమో అంగన్వాడీ కేంద్రాలు కానీ, ప్రభుత్వ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఏదైతే ఎస్టీ కానీ ఇవన్నిటికీ సప్లై చేయడం జరుగుతుంది. అలాంటి సప్లై చేసే దాంట్లో ఏమన్నా ఇచ్చిన క్వాలిటీలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా మీరు తెలియజేసినట్లయితే, ఏదైనా మీకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేసిన దాంట్లో లోటుపాటు ఉంటే మీరు తెలియజేస్తే దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడానికి కూడా ఇది ఒక వేదిక అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటారు.